ఇది శివుని యొక్క నాగాభరణం. అప్పుడే ఇంద్రపాలెం 35 ఏళ్ళు చేసినట్టున్నాను. ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య స్వామికి చేసిన తర్వాత 6 ఏళ్ళ నుంచి మానేసిన తర్వాత ఎందుకు ఈవేళ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలనిపించింది. అందువల్ల ఏం చేశానంటే ఈ నాగాభరణం మీదే, అంటే ఇది మా డాక్టర్ గారు ఇచ్చారు, సుధాకర్ గారు, కనుమూరు సుధాకర్ గారు ఇచ్చారు ఈ నాగాభరణం మా శివుడికి. ఆయన మీదే ఆవాహన చేసి అప్పుడు మనం అభిషేకం చేద్దాము అని అనిపించింది. మన్యసూక్తంతో చేద్దామని స్వామికి, మన్యసూక్తంతో అంటే 11 మన్యసూక్తాలు చెప్దామని. మరి ఆయన ఎలా చెప్పించుకుంటాడో నమ్మకం ఎలాగే చెప్తాం. గణపతి ఉన్నాడు కాబట్టి గణపతి ఉపనిషత్తు ఎలాగే చెప్తాం. తర్వాత నమ్మకం చమకం, పురుష సూక్తం, దశాంతులు, మన్యసూక్తం.